హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రెడ్మీ మొబైల్ యూస్ చేసేవారు ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అది రెడ్మీ నోట్ 5 కానీ, నోట్ 5 ప్రో, నోట్ 6 ప్రో కానీ, సో ఈ మొబైల్స్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. అదేంటి అనేది, దానికి ప్రాబ్లం ఏంటి అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఖచ్చితంగా ప్రతి రెడ్మీ యూజర్కి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో వీలైనంత వరకు వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కంపల్సరీ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే ఆ ప్రాబ్లం ఏంటి అంటే, నార్మల్గా ఈ మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 5 ప్రో. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అబౌట్ సెక్షన్లోకి వెళ్ళి సో ఇక్కడ చూసినట్లయితే రెడ్మీ నోట్ 5 ప్రో సిస్టమ్ అప్డేట్ వచ్చేసి నేను బీటా అప్డేట్లో ఉన్నాను 8.12.27. సో ఇది వచ్చేసి వీక్లీ అప్డేట్. కానీ ఇక్కడ మనకు మెయిన్గా ఒక ఫీచర్ అనేది కనిపించకుండా వెళ్ళిపోతుంది. మనం అప్డేట్ చేసినప్పుడు కానీ, లేకపోతే బీటా నుంచి స్టేబుల్కి వెళ్ళినప్పుడు, స్టేబుల్ నుంచి బీటాకు వచ్చినప్పుడు లాక్ స్క్రీన్ అండ్ పాస్వర్డ్లో కనుక వెళ్ళి చూసినట్లయితే ఫేస్ లాక్ అనేది ఇక్కడ మిస్ అవుతుంది. సో చూడొచ్చు, ఇక్కడ మనకు కేవలం ఫింగర్ ప్రింట్ మాత్రమే కనిపిస్తుంది. సో ఫేస్ లాక్ అనే ఫీచరే కనిపించడం లేదు. సో ఇలా చాలా మందికి అయితే వస్తుంది. అయితే ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. చాలా చిన్న స్టెప్లో, అంటే ఒక చిన్న స్టెప్లో మనం ఆ ఫీచర్ని మళ్ళీ తిరిగి పొందొచ్చు. సో అదేంటి అంటే, సింపుల్గా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు రీజన్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు వేరే కంట్రీ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే, మన కంట్రీ ఇండియా కాబట్టి సో ఇండియాని సెలెక్ట్ చేయండి. సో ఇండియాని సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ చెక్ చేయొచ్చు. సో లాక్ స్క్రీన్ అండ్ పాస్వర్డ్లో కనుక వెళ్ళి చూస్తే యాడ్ ఫేస్ డేటా. సో ఇలాగ మనకు ఈ ఫీచర్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. సో ఇది చాలా మందికి తెలియదు. సో చాలామంది ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని కేర్కి వెళ్తున్నారు. సో ఇలాగ నాకైతే కొంతమంది కామెంట్ చేశారు. అంతెందుకు, నా ఫ్రెండ్ కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. సో అందుకోసమే నేను దీనికి సొల్యూషన్ అనేది తీసుకొచ్చాను. సో ఒకవేళ మీరు కనుక ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే ఇలా ట్రై చేయండి. మీ ఫేస్ అన్లాక్ ఫీచర్ అనేది మళ్ళీ తిరిగి మీకు మీ మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే రెడ్మీ మొబైల్కి సంబంధించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కంపల్సరీ ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.